సిరిని చూస్తే నీకు చెమటలు పడుతున్నాయి. సిరి గొంతు వింటే నీకు గుండె తడొస్తోంది. సిరిని చూసి నువ్వు వణికిపోతున్నావు. నీలాంటి దుస్థితి ఏ విలన్కి రాకూడదు ధనుష్. జబ్బు చేసినా ముసలితనం వచ్చినా సింహం సింహమే. నీకు జబ్బు రాలేదు, వయసు అయిపోలేదు. కానీ సింహం లాంటి నువ్వు మాత్రం చిట్టెలుకువైపోయావు. నీ బలం నీకు తెలియకిలా అయ్యావో లేక నిజంగానే బలహీనంగా మారిపోయావో నాకు అర్థం కావట్లేదు. ఇలా అయితే నువ్వు బతికినా వేస్ట్ ధనుష్. నువ్వు సూసైడ్ చేసుకోవడమే బెటర్. ఏమీ చేయలేని వాడిని అనుకుంటున్నావా? నాలో ఇంకా చేవ చావలేదు. నేను ధనుష్ని, ఎవరికి భయపడేవాణ్ణి కాదు. మరి ఇప్పుడెందుకు తోక ముడిచినట్టు? దీన్ని భయం కాక ఇంకేమంటారు ధనుష్? నీ కూతురిపై నీకు హక్కు లేదంటే నువ్వేం తండ్రివి? ఒక ఆడదానికి తల వంచుతున్నావంటే నువ్వసలు మగాడివేనా? నువ్వెందుకు రెచ్చగొడుతున్నావో నాకు బాగా తెలుసు. నేను లాయర్లకు, జడ్జీలకు, పోలీసులకు భయపడే రకాన్ని కాను. నేను చేయాల్సింది చాలా ఉంది, చేస్తా. ఓకే ధనుష్, నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం. నీ క్యారెక్టర్ని నిలబెట్టుకుంటావో లేక నిన్ను నువ్వే చంపుకుంటావో నీ ఇష్టం. కొన్నిసార్లు డైరెక్ట్ గా వెళ్తే పనవదు, దొంగ దెబ్బ తీయాల్సిందే. ప్రియా, డ్రెస్తో ఆటలేంటమ్మా, పాడైపోతుంది. రేపు మళ్ళీ వేసుకోవాలి కదా, పక్కన పెట్టు. అలాగే తాతయ్య. తాతయ్య, నేను కూడా పేపర్ చదువుతాను. ఇది చదువమ్మా. అమ్మా లక్ష్మి, కాస్త కాఫీ ఇస్తావా? 2 minutes బాబాయ్ గారు. లక్ష్మి, వదినా, అన్నయ్య పిలుస్తున్నాడు. ఏంటండి, మీకు కాఫీ కావాలా? కాదు, ఒకసారి లారా. ఎందుకు? రా చెప్తాను. నేను పనిలో ఉన్నాను. ఇది కూడా ఓ విధంగా ముఖ్యమైన పనే. ఏంటో అంత ముఖ్యమైన పని? వస్తే నీకే తెలుస్తుందని చెప్తున్నాను కదా. వదినా, వెళ్ళు. కిచెన్ పని నేను చూసుకుంటాను కదా. బా లక్ష్మి. సరే, బాబాయ్ గారికి ఈ కాఫీ ఇవ్వు. అలాగే.
ముఖ్యమైన పని ఏంటండి? నేను బయటికి వెళ్ళాలి. నేను ఎదురు రావాలా? కాదు, మరేంటి? హో, మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇచ్చే ఫార్మాలిటీసా? అవి ఎలాగో ఉంటాయనుకో, కానీ ఇంకేంటి మరి? నా షర్ట్ బటన్స్ ఊడిపోయాయి. కాస్త కుట్టి పెడతావేమోనని. హో, ఎందుక తమరు పిలిచింది? మరి ఎందుకు అనుకున్నావు? రోజు రోజుకి మీరు చిన్నపిల్లాడైపోతున్నారు. అయ్యో కాదు లక్ష్మి, మనకి పెళ్ళయిందన్న సంతోషంలో లావైపోతున్నా. అందుకే షర్ట్ పట్టక బటన్స్ ఊడిపోతున్నాయి. అదేం లేదే, మీరు పెళ్లికి ముందు ఎలా ఉన్నారు, పెళ్ళయ్యాక కూడా అలాగే ఉన్నారు. సరే గాని ముందు బటన్స్ కుట్టవా? బయటికి వెళ్ళాలి. షర్ట్ విప్పండి, కుడతాను. అంటే ఒంటి పైన ఉండగా కుట్టడం రాదా? ఏంటి? ఆహా, అదే ఆ సినిమాలో హీరోస్ కి హీరోయిన్స్ అలాగే కుడతారు కదా. ఇప్పుడు ఏ సినిమా చూసారు తమరు? ఇవి ఊడిపోయాయా లేక తమరే పీకేసుకున్నారా? పీకేయడం ఏంటి? నిజంగానే ఊడిపోయాయి. నిజం చెప్పండి. నిజంగా నిజం. అబద్ధం చెప్తున్నారు. నిజం చెప్పకపోతే ఇలాగే బయటికి పంపిస్తాను. అందరూ చూసి నవ్వుతారు. అమ్మో, అంటే నేనే పీకేసుకున్నాను. ఎందుకు? అంటే నీతో కుట్టించుకుందామని. ఇదే సరదా అండి మీకు? అంటే సినిమాలో చూసానని చెప్పాను కదా. చూసినవన్నీ చెయ్యాలా మీకు? చేస్తే బాగుంటుంది కదా లక్ష్మి. ప్లీజ్ కుట్టవా ప్లీజ్? తప్పుతుందా? వెళ్ళి సూది దారం తెస్తాను, ఇక్కడే ఉండండి. లక్ష్మిని కొడతాడని ధనుష్ని రెచ్చగొడితే డ్రెస్ కొట్టేశాడేంటి? ఏం చేయబోతున్నాడు? వస్తే సిరి, నేను చెప్పిన మాట వినవా? నేను వస్తున్న ప్రియను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కు పంపిస్తావా? నన్ను లాయర్తో చెప్పి జైల్లో పెట్టిస్తావా? ఇప్పుడు ఎలా ప్రియను పోటీకి పంపిస్తావో నేను చూస్తానే. నీ ఛాలెంజ్లో సమాధి చేస్తాను. సమాధి చేస్తాను. మనుషుల్ని చంపి మట్టిలో కప్పెట్టాల్సిన వాడు డ్రెస్సుల్ని కప్పు పెడుతున్నాడేంటి ధనుష్? ఈ డ్రెస్ లేకుండా రేపు ప్రియ పోటీకి ఎలా వెళ్తుందో చూస్తాను. ఉదయమే బట్టల కొట్టులు తెరవరు, కొత్త బట్టలు కొనలేరు. నా మాటే నెగ్గుతుంది.
వీడికేదో అయ్యింది. మనుషుల శవాలపై ఎక్కి తాండం ఆడాల్సిన వాడు మట్టిపైకి ఎక్కి తొక్కుతున్నాడేంటి? మమ్మీ ఆ? అంకుల్ ఎందుకు అలా చేస్తున్నారు? షష్! మెల్లిగా మాట్లాడు. రేపు కాంపిటీషన్లో నువ్వు గెలవాలని అంకుల్ ప్రియ డ్రెస్ ని అలా చేస్తున్నాడు. అలా చేస్తే నేను గెలుస్తానా? నువ్వే గెలుస్తావు. ప్రియ అసలు పోటీకే రాదు. అయితే వెళ్ళి అంకుల్ కి థ్యాంక్స్ చెప్తాను. ఏ, వద్దు, అంకుల్కి ఇష్టం ఉండదు. సైలెంట్ గా ఉండు. ఈ ధనుష్తోనే పెట్టుకుంటావా? ఇలాగే తొక్కి తొక్కి పారేస్తాను. డ్రెస్ కనిపించక రేపు లక్ష్మి మొహం మాడిపోతుంది. Yes! ఆ, ఇది బాగుంది. ఇదే ఫిక్స్ అయిపోదాం. లక్ష్మి, లక్ష్మి త్వరగా రా. వస్తున్నానండి. వాయిస్ తప్ప మనిషి రావడం లేదు. అబ్బా ఏంటండి తొందర? రా 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 రా, త్వరగా రా. లక్కీ నేను కూడా మీతో పడుకుంటాను. ఆ? ఏ ప్రియా, పద. నువ్వు నా దగ్గర పడుకుంది కానీ. నేను నీ దగ్గర పడుకోను, లక్కీ దగ్గరే పడుకుంటాను. తప్పమ్మా, అలా అనకూడదు. నువ్వు నా దగ్గర పడుకుందురా. నువ్వు కొరకు పెడతావు, నాకు నిద్ర రాదు. చిన్నప్పుడు నాకు కూడా సేమ్ ప్రాబ్లం పెట్టేవాడమ్మా. అందుకే నువ్వు వర్ష దగ్గరే పడుకో. రా ప్రియా. తన దగ్గర నాకు నిద్ర రాదు. లక్కీ అయితే నాకు కథలు చెప్తూ నిద్ర పుచ్చుతుంది. నేను కూడా కథలు చెప్తాను, సరేనా? రా. నీ కథలు రావుగా? లేదమ్మా, వర్షకి బోల్డ్ అని కదలొచ్చు. రావు, నాకు తెలుసు. నేను లక్కీ దగ్గరే పడుకుంటాను. ప్రియా, అల్లరి చేయకుండా రా. పోనీలే వర్ష, ఈ పూటకి నా దగ్గరే పడుకుని. ఈ రోజు పడుకోబెట్టుకుంటే రోజు నీ దగ్గరే పడుకుంటానంటుందమ్మా. అవును, నేను రోజు లక్కీ దగ్గరే పడుకుంటాను. అదిగో అదిగో చూసావా? అలా అనకూడదు ప్రియా. నువ్వు నా దగ్గరో వర్ష దగ్గరో పడుకోవాలి. నేను మీ దగ్గర పడుకోను, నేను లక్కీ దగ్గరే పడుకుంటాను. ఏయ్, ఒకసారి చెప్తే వినవా నువ్వు? ఎక్కడ పడుకుంటే ఏంటి? నా దగ్గర పడుకుంది కానీ రా. రా. లక్కీ నేను రాను, లక్కీ నేను రమ్మన్నానా? రాను. ప్రియాని వర్ష నిద్ర పుచ్చుతుందిలే, మనం వెళ్దాం. పాలు తాగండి. నేను తాగా. ఏ? నేను అలిగాను. అయ్యో, ఎందుకో? మార్నింగ్ నేను పిలిస్తే నువ్వు రాలేదు కదా. ఓ అందుకా? ఇందాక షర్ట్ బటన్ కుట్టమంటే వెంటనే కుట్టకుండా నా నాట పట్టించావు. ఇంకా నువ్వు చేసిన తప్పుల వల్ల నేను హర్ట్ అయ్యాను, అలిగాను. అలా అయితే బుంగమూతి కూడా పెట్టండి. థ్యాంక్స్ గుర్తు చేసినందుకు. ఇదిగో ఇప్పుడు పెడుతున్నాను చూడు. పాలు తాగరన్నమాట. ఓకే, నో ప్రాబ్లం. మొత్తం నేనే తాగేస్తాను. తాగేస్తున్నాను.
తాగేస్తున్నాను తాగేస్తున్నాను తాగేస్తున్నా. అదేంటి నన్ను బతిమాలుకోవా? ఎందుకు బతిమాలాలి? అలిగాను కదా, అయితే నువ్వు నన్ను గట్టిగా హక్ చేసుకో. ఇంకా? నాకు ముద్దు కూడా పెట్టు. అవునా? మ్మ్. ఇంకా? అప్పుడే నేను నా అలకని వదిలేస్తాను. అవునా? అవును. నమ్మనే లేదులే నామదే నిన్నిలా నన్నిలా కమ్మిని వెన్నెలా ఇంతలా వెదికి వెదికి ప్రేమనే తెలుపలేని వేదనే కలిసి తెలిసి నేడిలా ఉప్పెనంటి చేరువా. నేను నీ దగ్గర పడుకోను లక్కీ 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 లక్కీ. ప్రియ ఏడుస్తుంది. అవును కదా, ఎందుకు ఏడుస్తుంది? పద చూద్దాం. లక్కీ లక్కీ లక్కీ. ఏంటమ్మా ఏమైంది? ఆ? ప్రియా ప్రియా చెప్తుంటే వినవా? రా పద. నిన్నుతో రాను. ఏయ్, వర్ష పద. వర్ష ఆగు వర్ష, ఎందుకు కొడుతున్నావు? చూడదునా పడుకొని నిద్రపోమంటే మారం చేస్తుంది. మారం చేస్తే బుజ్జగించాలి గాని కొట్టడం ఎందుకమ్మా? ఇది మీ దగ్గరే పడుకుంటానంటుంది. ఎంత చెప్పినా వినకపోతే ఏం చేయనన్నయ్యా? చిన్నపిల్ల కదమ్మా, వినే వరకు చెప్పాలి. విసిగిస్తోంది అంకుల్. ఎంతకని చెప్తాను? ప్రియా ఏడోకు, పద నా దగ్గర పడుకుందు గాని. వద్దొదినా, దాన్ని నా దగ్గరే ఉండనివ్వండి. తన నీ దగ్గర పడుకోనంటుంది కదమ్మా, మా దగ్గరే పడుకోబెట్టుకుంటాంలే. ఈ రోజు పడుకోబెట్టుకుంటారు, కానీ రోజు పడుకోబెట్టుకోలేరు కదా. ప్రియా నా దగ్గరే అలవాటైంది కదా. అదే సమస్య వదినా. రేపు మేం ఫారెన్ వెళ్ళాక నా దగ్గర పడుకోనంటే నేనేం చెయ్యాలి? అదే ఇప్పటి నుంచి నా దగ్గర పడుకోవడం అలవాటు చేస్తే అప్పటికి సెట్ అవుతుంది. లేకపోతే ఇబ్బంది అవుతుంది వదినా. దీనికి నా దగ్గరే పడుకోవడం అలవాటు అవ్వాలి. మీరు వెళ్ళి పడుకోండి వదినా. ఏదో ఒకలా దీన్ని నేను నిద్రపుచ్చుతాను. లక్కీ నన్ను నీతో తీసుకెళ్ళవా? నేను నీ దగ్గరే పడుకుంటాను. లేదమ్మా, నువ్వు వర్ష దగ్గరే పడుకోవాలి. తప్పదు, అల్లరి చేయకుండా వెళ్ళి నిద్రపో. ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నావు? వర్ష అన్న మాటలకి ఫీల్ అవుతున్నావా? తనే తప్పుగా మాట్లాడలేదండి, నిజమే చెప్పింది. ప్రియ వర్ష కూతురు. ఏ రోజుకైనా వర్ష దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. వర్ష దగ్గరే ప్రియ ఉండాలి. మరి ప్రియాను వదిలి నువ్వు ఉండగలవా? ఉండక తప్పదండి. ఏదో ఒక రోజు ప్రియను వదిలేయాల్సి వస్తుందని తెలిసినా ప్రియ చిన్నప్పటి నుంచి దానిపై మమకారం పెంచుకున్నాను. ఒక రకంగా దానికి అన్నీ నేనే అయి పెంచాను. అందుకే